వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇక్కడ రిటైర్డ్ అయిన ఒక ఉద్యోగి ఇక్కడ మనకు ప్రజావాణి దగ్గరికి వచ్చిండు. మరి ఆయన దరఖాస్తు ఇవ్వడానికి ఏం సమస్య, ఎందుకు మరి అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మాటలనే. పెద్ద మనిషి నమస్తే. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు వీరస్వామి. నేను సచివాలయంలో డ్రైవర్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్మెంట్ అయినా. అయితే నా ఊళ్ళో నా ఇల్లు భూమి గురించి తిరిగినా, దాన్ని ఒక కొలిక్కి తెచ్చుకున్న, బుక్ ఇచ్చిండ్రు, రైతు బంధు బుక్కు, రిజిస్ట్రేషన్ బుక్కు అంతా అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు ఏం చేసిండు, మా అబ్బాయి ఉన్నాడు, నేను డ్యూటీలో ఉన్నప్పుడే ఇల్లు కట్టించి అంతా చేసి ఉంటే ఇప్పుడు ఏం చేసిండు, అప్పుడు మా ఆవిడ మీద మీదికి కొట్టడానికి వస్తే మేము ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కిరాయికి ఉన్నాము. ఇప్పుడు ఏం చేసిండు, ఆ ఇల్లు మాకు తెలియకుండా అపార్ట్మెంటు అమ్ముకున్నాడు. అంటే ఇప్పుడు కుటుంబ తగాదాల గురించి ఇక్కడ పరిష్కారం అవుతాయి అని చెప్పుకొని ఇక్కడ రావాల్సి వచ్చిందా? కుటుంబ తగాదాలు అవి అయితే నేను ఏదో ఇది చేసుకుంటుంటే, నా రైతు బంధు బుక్ తీసుకున్నాడు, దౌర్జన్యంగా తీసుకున్నాడు. ఎవరు? మీ కొడుకు. కొడుకు. అది ఇప్పుడు భూభారతి లెక్కించుకోవాలంటే ఆ బుక్ కావాలి. అది సబ్మిట్ చేసి అప్లికేషన్ రాసిస్తేనే నాకు ధరణిలోకి వెళ్ళి భూభారతి లెక్కిస్తారట. నిన్న స్టార్ట్ అయింది అది. ఇప్పుడు ఆ బుక్ తీసుకుపోయాడు. ఆ బుక్కుతో పాటు నా భార్య మీది 2.5 తులాల నల్లబూసల గొలుసు. నల్లబూసల గొలుసు అంటే అది పవిత్రమైంది. అది 10 లక్షల రూపాయలు ఇప్పించిన నేను. అవి కూడా ఇచ్చేసిండు. నేను ఇంటికి పోతే నా మీదకి వచ్చి దౌర్జన్యం చేసాడు. అంటే నీకు ఒకటే కొడుకా? 2 కొడుకులు. వాడికి వేరే భార్యను తీసుకున్నాడు. పెళ్లి చేసినాక పోయి వాని కాపురం వాడు చేసుకుంటాడు. మరి ఏంది నీ కొడుకులు ఇట్లా ఉంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి పోయి ఇక్కడ కలిసినావా? నాకు ఈ సమస్య ఉంది. అయ్యో వాళ్ళని ఏం చేస్తారో, ఎందుకు వాళ్ళ విరగొట్టాలని ఇంతవరకు పోలీస్ స్టేషన్ ముఖం చూడలేదు నేను. వింటారా సార్, ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు అది ఇన్ని రోజులు నేను ఇది చేసింది ఇంత ఆధారం ఓన్లీ 26 గుంటల భూమి. ఆ బుక్ తీసుకుపోయి, ఆ భూమి ఎక్కడ ఉంది, ఎవరి పేరు? కరీంనగర్ డిస్టిక్, మానకొండూరు మండలం, చెంజర్ల గ్రామము. నా పేరు మీద ఉన్నది. నా పేరు వీరస్వామి. నా పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నది. దాన్ని పట్టుకపోయి దాచుకున్నాడు. ఎవరు? ఇదే పెద్దోడే, చిన్నోని సంగతి కాదు. సతీష్ కుమార్ గౌడ్. హింసిస్తున్నాడా? అంతే కదా. ఇప్పుడు హింసించుడేది. మొన్న అడుగుటానికి మాట్లాడటానికి పోతే దెబ్బ కొట్టి నెట్టేస్తే పోయి సోఫా మీద పడ్డా. వెళ్ళాలి కదా, ఎన్ను పూస ఎప్పటికీ నడుస్తుంటే కలుపు ఉంటుంది. ఇప్పుడు దాన్ని మీకు అంత నేను చెప్పింది ఏమన్నా ఇదైతే హాస్పిటల్కి పంపించి కూడా మీరు మెడికల్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. అది చేసి ఎట్లా న్యాయం జరగాలనుకుంటున్నావు నీ కొడుకు నుంచి నువ్వు? అదే మరి నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన, మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతే మళ్ళీ పోయిన తర్వాత ఆడికి పోయి మళ్ళీ వచ్చి నా ఇంటి మీద, నా మీద, నా భార్య మీద దౌర్జన్యం చేస్తాడు. ఇంటికాడ మేము ఇద్దరే ఉంటాం. వింటారా? అందుకోసం కనీసం మీకన్నా చెప్తే ఎప్పుడన్నా ఒకసారి ఎవరి ద్వారానన్నా ఇట్లా జరిగింది, ఆయన పెద్ద మనిషి కానీ మీ ద్వారానన్నా గవర్నమెంట్కి తెలుస్తుందని వచ్చినాం. ఇప్పుడు ఆ విలేకరులు ఎవరు రారు సార్. ఆడ సచివాలయంలో వాళ్ళకు ఒక పెద్ద బిల్డింగ్ కట్టించిండ్రు, అంతా ఇచ్చిండ్రు, కానీ మా సొంటల మాట చెప్పుకుందామంటే రారు. ప్రజావానికి ఇద్దామని వచ్చిన ఫస్ట్ మీ దగ్గరికి పోయి చెప్పి విలేకరులకు చెప్పి ప్రజావాణిలో ఇస్తా నెక్స్ట్ శుక్రవారం. న్యాయం కావాలి. ఏం లేదు, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వనుండి, నా భార్య మీద నల్లపూసల గొలుసు, ఆ బుక్కు అంతే. నాకు వాడు ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోను. నాకు ₹1 అవసరం లేదు. ఏమన్నా ఇంత టీ స్టాల్ పెట్టుకొని అడగకుండా బతుకుతాం మేమిద్దరం. అంటే ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయినావు, నువ్వు పెన్షన్, అంటే నువ్వు రిటైర్మెంట్ అయినావు, పెన్షన్ వస్తున్నది. మళ్ళీ ఇప్పుడు నీకు నీ కొడుకుల సహకారం లేకపోతే ఎట్లా ఉంటావు? నువ్వు ఏమంటారు? ఎవరినన్నా మీ అసంటోళ్ళు అయ్యా అంటే ఎవరైనా బయటకు పోతే సహాయం చేస్తానికి ఉన్నారు. అది నా పరిస్థితి. అది సార్, ఇప్పుడు నేను అనేది అది నాకు ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ కడుతున్నా సార్. నెలకు 18,000 రూపాయలు. మీరు కాకుంటే వచ్చి ఎంక్వైరీ చేసి సచివాలయానికి వచ్చి తెలుసుకోండి.
ఓకే రైట్. ఇది పరిస్థితి. అంటే కన్న కొడుకులే ఇంత దారుణానికి ఒడిగడితే మేము ఎక్కడ పోవాలని చెప్పేసి కూడా ఈయన వీరస్వామి చెప్పడం అనేది అయితే జరుగుతుంది. నాకు 2 కొడుకులు. నా పెద్ద కొడుకు పేరు సతీష్. ఆయన మాత్రం మాతున్న బంగారము, మా నగలు, మా ఆస్తులు, నా మీద, మా భార్య మీద, అంటే సతీష్ తల్లి మీద కూడా, అంటే తల్లిదండ్రిని కూడా చూడకుండా ఆయన దాడి చేసి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 10 లక్షల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి మా పెద్ద కొడుకు చేస్తున్నాడు. మాకు న్యాయం చేయాలి. ఆయన మాత్రం ఒక ఉద్యోగస్తుడే. ఆయన లక్షలు జీతం సంపాదించినా కానీ మా పెన్షన్ మీద మళ్ళీ మేము కూడబెట్టుకున్న డబ్బులు నా దగ్గర నుంచి లాక్కపోయి నా భార్య మీదకి వెళ్ళి బంగారు ఆభరణాలు తీసుకుపోయిన ఘనత నా పెద్ద కొడుకు ఉంది. మళ్ళీ నా ఊర్లో ఉన్న నా భూమి కూడా, అంటే ఇప్పుడు భూభారతి వచ్చింది కాబట్టి అందులో ధరణి నుంచి భూభారతి మార్చారు. అందులో నేను పేరు నమోదు చేసుకోకపోతే నా భూమి పోతుందేమని ఒక భయం నాకు వేస్తుంది. అలాంటిది పాస్బుక్ కూడా ఆయన తీసుకుపోయి మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. అంటే ఒక పోలీస్ స్టేషన్ కాడికి మేము పోయి కంప్లైంట్ చేస్తే కొడుకు కదా కాబట్టి ఏ విధంగా చేయాలని పరుగు పోతుందేమో అని చెప్పేసి నేను చేయలేకపోయినా, ఉద్యోగము పరుగు పోతుంది, పిల్లలు రోడ్డు మీదకి వస్తారని ఒక పెద్ద మనసుతో నేను ఆలోచిస్తే నా కొడుకు మాత్రము నానా అవస్థలకు గురి చేస్తున్నాడు, చిత్ర హింసలు పెడుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే నేను ఇక్కడనే సెక్రటరియట్లో ఒక డ్రైవర్గా పనిచేసి రిటైర్డ్ అయినా, అంటే ఓ సెక్రటరీ దగ్గర డ్రైవర్గా పనిచేసి రిటైర్డ్ అయినా నేనే అన్ని సమస్యలు తెలిసినోని చూసినోని నా కొడుకుని ఎట్లా బజార్ చేయాలి నేను కేసు పెట్టి అని చెప్తే, అట్లా కేసు పెడదామా మళ్ళీ పోలీసులు పట్టించుకొని మళ్ళీ మీ డాడీ పెట్టిండే కేసు అంటే మళ్ళీ నా మీదకి భౌతికంగా దాడికి వస్తాడని చెప్పేసి భయాందోళన చెంది నేను కేసు పెట్టలేకపోతున్నా. నాది ఇక్కడ ప్రజావాణిలో ఈ సమస్య ఇస్తే వానికి రిక్వెస్ట్గా ఇక్కడి నుంచి ఫోన్ కాల్ పోయి నా పేపర్లు నాకు, నా డబ్బులు నాకు, నా బంగారాలు నాకు ఇస్తారేమో అని చెప్పేసి ఇక్కడ రావాల్సింది వచ్చిన బాబు అని చెప్పేసి ఇక్కడ పెద్ద మనిషి చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇలాంటి వాళ్లకు, అలాంటి కొడుకులకు అంటే కఠినంగా శిక్షించి వీళ్ళకు, అంటే నేను సాగు బతుకులో ఉన్నా, నేను సాగుకు దగ్గర అయిపోతున్నా, నేను రిటైర్డ్ అయినా కానీ వాడు నాకు కనబడకున్నా సరే, నా దగ్గరికి రాకున్నా సరే, సో మా డబ్బులు మాకు ఇస్తే చాలు, మా నాన్న మేము బతుకుతాము, మా భార్య నేను అని చెప్పేసి కూడా ఆయన పెద్ద మనిషి కోరుకోవడం అనేది అయితే జరిగింది. అంటే ఇలాంటి వాళ్లకు ప్రభుత్వం అండగా ఉండి సాయం చేయాలంటే పేరుకు చెప్పుకోవడం కాదు, ప్రజలను ఆదుకుంటామంటే కాదు, ఇలాంటి వాళ్ళను, అంటే ఆయన ఒకప్పుడు ఎంప్లాయీ ఇప్పుడు రిటైర్డ్ అయ్యిండు, ఆయన చేతిలో ఏం లేదు, అంటే ఆయన పని ఆయన చేసుకునే స్థాయిలో కూడా లేని పరిస్థితుల వాళ్ళు ఉన్నారు కాబట్టి, వృద్ధాప్తులు కాబట్టి వాళ్ళ కొడుకులకు కౌన్సిలింగ్ ఇస్తారా లేకుంటే వాళ్ళ నుంచి డబ్బులు ఇప్పిస్తారా, పోలీస్ యంత్రాంగం కావచ్చు, అంటే ఎవరికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైనా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం అతని పైన, సతీష్ పైన, అంటే ప్రజావానికి వచ్చిండు కదా ఇక్కడికి వెళ్ళి ఆ సతీష్ పైన కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆభరణాలు వాళ్ళకి ఇప్పియాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, నాదే టీవీ, హైదరాబాద్.